ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వారం రోజులుగా అకాల వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో ఒక చోట కురుస్తూనే ఉంది. దర్పల్లి, మక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రేంజల్, ఆర్మూర్, ఇందలవాయి, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో పంట నష్టం జరిగింది. వడగళ్ల వర్షంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో జరిగిన పంట నష్టంపై మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆరుగాలం పండించిన పంటలకు చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర క్షోభకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చేతికొచ్చిన పంటలు నీటపాల అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇందలవాయి మండలం గన్నారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వర్షం కారణంగా అకాల వర్షం కురిసిన కారణంగా చేతికొచ్చిన వరి ధాన్యం నీట మునిగింది. పంట చేతికొచ్చిన సమయంలోనే ఈ పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో పంటలు నెలకొరిగాయి. అదేవిధంగా చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా నెలకొరగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల ఎంత నష్టం జరిగింది? మీ ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఇప్పుడు గ్రామంలో ఇప్పటికైతే ఇంతకుముందు ఒక వారం 10 రోజుల కింద రాళ్ల వర్షం కురిసి అప్పుడు కూడా నష్టపోయారు. మళ్ళీ ఇంకా చాలా తడిసిపోయినాయి. ఈ విధంగా ఇంకా సుమారుగా ఇంకో 200-250 ఎకరాలు ఇంకా క్రాప్ కోసేది ఉన్నది. అంత అడ్డం పడ్డది, రాలిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. 10 రూపాయలు అటో ఇటో ప్రభుత్వం ధాన్యాన్ని తొందరగా సేకరించి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చెప్పండి, ఎట్లా ఉంది? వర్షం రావడం వల్ల ఎలాంటి పరిస్థితి నెలకొంది? నిన్న సుమారు 2 గంటల నుంచి 5 గంటల మధ్య విపరీతమైన వర్షము, ఈదురుగాలులు వల్ల ఆరబెట్టిన ధాన్యం అయితే విపరీతంగా వాటర్తో వాటర్ ఇలానే ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ వాటర్ ద్వారా ఆవులకు కూడా కొట్టుకపోయి చాలా నష్టమైంది. దయచేసి కలెక్టర్ గారికి మా గన్నారం రైతులను కోరుకున్నది ఒకటే, మ్యాచర్ చూడకుండా ఒక సుమారు ఇప్పుడు స్పాట్లో ఒక 15-20 లారీలు 30 లారీల వరకు ఉన్నాయి. అవి దయచేసి కొండపోయితే మేము రైతులను సంతోషిస్తాం. సుమారు ఒక 20 రోజుల క్రితము రాళ్ల వాళ్ళం పడి మొత్తం గన్నారం గ్రామంలో ఉన్న వరి పంట మొత్తం తుడుచుకోబెట్టుకుపోయింది. దయచేసి మ్యాచర్ చూడకుండా వడ్లు కొని జర రైతులను ఆదుకోవాలని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ఎట్లా మీ పంట ఎంత దెబ్బతిన్నది? మా గన్నారం విలేజ్ మాత్రము చాలా అంటే చాలా దెబ్బతిన్నది. నిన్ను అనుకోకుండా వర్షం వచ్చి చెట్లు కానీ కంబలు కానీ అన్ని ఇరిగిపోయి వర్షాలకు కోతకొచ్చిన పొలాలు మొత్తం మళ్ళీ రాలిపోయినాయి. రాళ్ళు పడి ఇప్పుడు దాదాపు ఉన్న అట్లన్నా కానీ నానిపోయినాయి. మొత్తం నీళ్ళకి వెళ్ళి దేవినట్టున్నాయి. ఆడ లాగలు వచ్చినాయి, మొలకలు వచ్చినాయి, కొట్టుకుపోయినాయి కూడా. ఈ ఉన్నాయన్న కానీ తక్షణమే కలెక్టర్ గారు స్పందించి తొందరగా కాంటలు పెట్టించి ఇవి లేపేస్తే బాగుంటుంది. ఇప్పటికన్నా కానీ కనీసం నష్టపోకుండా ఉంటారు ఉన్నట్లన్నా కానీ పోతే రైతులు అని కోరుకుంటున్నాము. ఇక్కడ ఒక మహిళా రైతు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాము. అమ్మ చెప్పమ్మా, వర్షం వల్ల ఎంత నష్టపోయింది? 2 ఎకరాల దాకా ఉంటుంది. 2 గంటల నుంచి మొత్తం 6 గంటల దాకా వర్షం పడ్డది. మొత్తం అంతా అంగిపోయింది, మొత్తం పండిపోయింది, రాలిపోయినాయి మొత్తం అడ్లన్నీ. ఎవ్వరు కూడా వచ్చి చూడలేరు, ఎవ్వరు కూడా అరుచుకోలేడు. మొత్తం నష్టపోయి మాకు ఏం మనసులో పట్టకుంటున్నది, ఏమి తినకుండా తినబుద్ధి అవుతలేదు. మొత్తం పంట 6 నెలల నుంచి వేసుకొని మొత్తం అంతా పోయింది, ఏం మనసులో పడతలేదు సార్. మాకు వడగండ్లతో కూడిన వర్షంతో పంటకు తీవ్ర దెబ్బతిన్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసిన కారణంగా పంటలు తీవ్ర దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మాచారెడ్డి, రెడ్డిపేట మండలాల్లో కురిసిన వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు గురైనట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకవైపు వరి పంట నష్టపోగా మరోవైపు మామిడి తోటలకు తీవ్ర ఇబ్బందులు, మామిడి తోటలు కూడా నేల రాలిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. మరోవైపు వెంటనే ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMD.